నీ జీవితంలో తన మహిమను చూపించాలి అంటే నువ్వు బాగా చదువుకున్న వ్యక్తివే కానవసరం లేదు, ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తివే కానవసరం లేదు, స్థితిగతులు ఉన్న వ్యక్తివే కానవసరం లేదు. కంఠ బలమో, గుండె బలమో, బుద్ధి బలమో, జ్ఞాన బలమో, ధన బలమో ఇవేమీ అవసరం లేదు. ఆయన మెచ్చేటటువంటి విశ్వాసము నీలో ఉన్నట్లయితే వీళ్ళందరికంటే అత్యధికమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించుటకు నా దేవుడు చాలినవాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. దేవుడు దావీదును అభిషేకించడానికి పిలిచినప్పుడు ఏ పని చేసేవాడో చెప్పండి. ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాడా? లేదే. మరి ఏం చేస్తున్నాడో చెప్పండి. పొలంలో పశువుల్ని కాచుకుంటున్నాడు, గొర్రెలు కాచుకుంటున్నాడు. అంతేనండి. సాధారణంగా మన ఊరిలో పాలేరు అనేటటువంటి ఒక పోస్ట్ ఉంది. పశువులను కాస్తూ ఉంటారు. పనివాడిగా, పాలేరుగా పశువులను కాసేటటువంటి పని అన్నిటికంటే ఒక దీనమైన పని. మా అమ్మ అంటూ ఉండేది, ఒరే నువ్వు కానీ 10th క్లాస్ పాస్ కాకపోతే 2-3 బర్రెలు కొనేసి అప్పగించేస్తాను, ఇంకా శుభ్రంగా బర్రెలు మేపుకుంటూ ఉండే అని చెప్పేది. అంటే ఇంక అంతకంటే చిన్న పని, తక్కువ పని ఇంకేమీ లేదన్నమాట. అంటే అర్థం ఏమిటి? ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? అయ్యా నేను చేస్తున్న ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగం అయ్యా, అది చాలా దీనమైన ఉద్యోగం అయ్యా, ఎవ్వరూ చేయని పని నేను చేస్తున్నానయ్యా, పాచి పని చేస్తున్నానయ్యా, ఇళ్ళల్లో పని చేసుకుంటున్నానయ్యా. అయితే విను, నీలాగే దావీదు కూడా ఏం చేసేవాడు? పాలేరు పని చేసేవాడు, పశువుల కాపరి. దేవుడి కన్ను ఒక వ్యక్తి మీద పడ్డానికి నిస్థితి గతి ఆయనకు అవసరం లేనే లేదు. ఆయన ఎవరి మీద ఆయన కన్నులు పడతాయో వాళ్ళు మహా గొప్ప ధన్యులండి, మహా గొప్ప ధన్యులు. ఈరోజు మనం అందరం ఆయన సన్నిధికి వచ్చామంటే కారణం తెలుసా? ఆయన కన్నులు నీ మీద పడినవి కాబట్టే నువ్వు ఆయన సన్నిధికి రాగలిగావు, ఆయన నామాన్ని తెలుసుకోగలిగావు, ఆయన నామంలో ప్రార్థన చేయగలుగుతున్నావు, ఆయనను మనస్ఫూర్తిగా తండ్రి అని పిలవగలుగుతున్నాం. మీరు ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మీ తండ్రి అని? ఎంత భాగ్యం అండి అది. తండ్రి అని దేవుణ్ణి పిలిచే భాగ్యం మీరు పొందుకున్నారు. ఆయన చల్లని చూపులు నీ మీద నా మీద పడినవి కాబట్టే ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఎంత భాగ్యవంతులు అండి మనం. యెహోవా దేవుడు కలిగిన జనులు ధన్యులు. ఆనాడు దావీదు దేవుని కృపను పొందుకున్నాడు. ఇప్పుడు రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఓ చక్కని మాట ఉంది, ఏమిటంటే యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయము అనుగ్రహించెను గనుక అతడు నెమ్మది కలిగి తన రాజ్య భవనంలో అమ్మయ్య నా కష్టాలన్నీ తీరిపోయినాయి, కునుకు లేని రాత్రులు నాకు తొలగిపోయినాయి. సౌలు కూడా పడి నన్ను చంపాలని ప్రయత్నం చేశాడు, చచ్చిపోయాడు. చాలా దేశాలు నా మీదకి లేచినాయి, వాళ్ళందరినీ దేవుడు అణిచేశాడు. ఇప్పుడు నాకు ఏ డోకా లేదు, ఏ కొరత లేదు. ఎప్పుడైతే దావీదు తన జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఒక రాజుగా సింహాసనం మీద స్థిరపడిన తరువాత ఏం జరిగింది? ప్రశ్న. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆత్మీయ తత్వం తను కష్టాల గుండా, శ్రమల గుండా, పరీక్షల గుండా వెళుతున్నప్పుడు బయటపడుతుంది. అర్థమైందా? నీ అసలైన విశ్వాసం పరీక్షించబడినప్పుడే బయటపడుతుంది. ఇప్పుడు నా ప్రశ్న, ఎంతమంది నమ్ముతారు కష్టాల గుండా, శ్రమల గుండా? ఇప్పుడు నిజమైన భక్తో కాదో ఎప్పుడు తెలుస్తుంది? వర్షం వచ్చిందనుకోండి, మీరు ఆరాధనకు వచ్చే సమయంలో వర్షం వచ్చిందనుకోండి, మీ భక్తి బయటపడుతుంది. మీలో అంతంత మాత్రం భక్తి ఉంటే వర్షం పడుతుంది కదా, ఇవాళ కాకపోతే వచ్చే ఆదివారం వెళ్దాంలే, ఆ టీవీ ఆన్ చేయి, ఆ యూట్యూబ్ పెట్టు, లైవ్లో చూసేసుకుందాం. ఏం చూసేసుకుంటారు లైవ్లో?
లైవ్లో చూసేసుకుందాం. అవునా? సహోదరి సహోదరులు, కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు, అప్పుడు నీ అసలు భక్తి బయటపడుతుంది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? రెండోది, ఒక వ్యక్తి అసలైన ఆత్మీయత ఎప్పుడు బయటపడుతుందో తెలుసా మీకు? అతడు వర్ధిల్లినప్పుడు. ఎప్పుడు? వర్ధిల్లినప్పుడు. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధిలో అడుగు పెట్టిన ప్రతిసారి సూటిగా స్పష్టంగా మాతోనే మాట్లాడుతూ ఉన్నావయ్యా. దావీదు జీవితంలో నుండి ఎన్నెన్ని పాఠాలు నేర్చుకుంటున్నామో, దావీదు వలె మాకు ఆ మంచి మనస్సు దయచేయ్యా. దీవించబడే కొలది, హెచ్చించబడే కొలది నాయన నీ గురించే మేము ఆలోచించే, నీ రాజ్యము గురించి ఆలోచించే, నీ సేవ గురించి, సంఘము గురించి, సన్నిధి గురించి, సువార్తను గురించి ఆలోచించే మనస్సు మాకు దయచేయ్యా. అమ్మ నాన్నలకు ప్రభువా గౌరవాన్ని ఇచ్చి, వారి మాట విని, వారు చెప్పినట్టుగా చేసి క్షేమాన్ని పొందుకునే మనసు బిడ్డలకు ఇవ్వమని ప్రేమతోనూ, ప్రార్థనతోనూ, పరిశుద్ధతతోనూ పెంచేటటువంటి పెంపకం నాయన పేరెంట్స్కి ఇచ్చి మీ నామాన్ని మహింపరచుకోమని యేసయ్య పేరట వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.